క్రైస్తవ్యం నిలబడేది క్రీస్తు మీద. మరి యేసుక్రీస్తులో ప్రాధాన్యత లేదా ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, ఆయన కన్యకు పుట్టాడు, అది గొప్ప విషయం. దాన్ని బట్టి మనకు ఒరిగింది ఏమీ లేదు. ప్రత్యేకంగా చెప్పాలేనంటే ఆయన గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు, అప్పుడెప్పుడో చేశాడు, మనకు వచ్చిందంటూ ఏమీ లేదు. అయితే అతి ప్రాముఖ్యమైనది ఆయన జీవితంలో ఏంటి అంటే, ఆయన శిలువ మీద చనిపోయి మూడో దినాన్ని తిరిగి లేవటం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనము 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్నాం కాబట్టి మనకి సాధారణంగా వచ్చే ప్రశ్నలు నేను ముందు లేవనెత్తుతాను. సార్, యేసు ప్రభు వారు నిజంగా మన పాపాల కోసమే చనిపోయాడా? నెంబర్ 2, సార్, యేసు ప్రభు దేవుడు అని అంటున్నారు కొంతమంది. మరి దేవుడైతే అలాగా నీచ నికృష్టంగా అతి భయంకరంగా చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. మరి అలాంటప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? మూడోది, ఆయన ఏదో తిరిగి లేచాడు అని చెప్పుకుంటున్నారు, ఇది నిజమేనా? ఆయన తిరిగి లేచాడా లేదా? నాలుగోది, సార్, యేసు ప్రభు వారు ఎప్పుడో చనిపోయాడు, కానీ ఈ క్రైస్తవులంతా కూడా చెప్పేది ఏంటంటే మన పాపాల కోసమే చనిపోయాడు అని. అది ఎంత మట్టుకు నిజం? ఆయన ఎప్పుడో చనిపోయింది నాకెలా వర్తిస్తుంది ఇప్పుడున్నటువంటి నాకు? మరి 6 రోజులు 5 రోజులు మీటింగులు పెడుతున్నారు, ఇంతసేపు వాక్యాలు చెప్తున్నారు, మేము కుర్చీల మీద కూర్చొని వింటున్నాం. ఇది ఎంత మట్టుకు కరెక్టు? ఇది ఎంత మట్టుకు నాకు ఉపయోగపడుతుంది? నేను ఏమన్నా టైంపాస్ చేస్తున్నానా, లేకపోతే పిచ్చితనంలో ఉన్నానా, లేకపోతే నిజమేనా? ఇది నాకు ఎలా వర్తిస్తుంది? మనం కొద్దిసేపు చాలా సీరియస్గా ఆలోచిద్దాం. కొద్దిసేపు ఎందుకనంటే ఒక మాయలో ఏవో కొన్ని వర్తమానాలు వినేయటం, లేకపోతే పాటలు పాడేయటం, అవన్నీ బాగానే ఉంటాయి. కొంచెం అర్థం లేకపోతే కనుక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, ఏదో కొంచెం ఆహ్లాదం లాగా. మరి నా జీవితానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఇది ఎంత మటుకు వాస్తవం, ఎంత మటుకు అంగీకరించగలిగేది? ఇది మనకున్నటువంటి విషయం. సాధ్యమైనంత వరకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడికి అర్థమయ్యేటువంటి భాషలోనే మాట్లాడతాను. పెద్ద పెద్ద పదాలు ఉపయోగించను, గంభీరమైనటువంటి పదాలు అలాంటివి ఏమి ఉపయోగించను. మామూలు భాషలో మనం మాట్లాడుతూ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న సన్నివేశం నా జీవితంలో జరిగిన దాంతో మొదలు పెడతాను. అప్పుడు మనకు అందరికి కూడా వర్తించినట్లు అవుతుంది. ఇది 1985 సంవత్సరంలో జరిగిన విషయం. ఆ 85 సంవత్సరంలో నేను, మాది సొంత ఊరు ఏలూరులో పొద్దున్నే లేచి బ్రష్ నోట్లో పెట్టుకొని ఇంట్లోంచి బయటకు వచ్చాను. బయట కుర్రోళ్ళతో సరదాగా మాట్లాడుకోవటం అప్పుడు అలవాటు. బయటకు వచ్చాను. బయటకు వస్తే మా ఇంటి గోడకి ఓ పోస్టర్ అతికిచ్చారు. రాత్రి అతికిచ్చినట్టున్నారు. పొద్దున్న లేచినప్పుడు చూసా. అప్పట్లో నేను మాట్లాడుతుంది ఒక 50 ఏళ్ల క్రితం కాబట్టి, అప్పట్లో 40 ఏళ్ల క్రితం, అప్పట్లో ఇలాంటి క్రైస్తవ మీటింగులు ఎక్కడ పడితే అక్కడ జరిగే కావు. విజయవాడలో అలాగా ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రాంతాల్లో జరిగాయి, ఇన్ని కూడా జరిగే కావు. కాబట్టి చాలా దూరం వరకు పోస్టర్లు అతికించేవాళ్ళు, ప్రజలు కూడా చాలా దూరం ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినేవాళ్ళు. మాది ఏలూరు, కానీ అది విజయవాడలో జరిగే మీటింగ్ పోస్టర్ అనమాట. ఇంటి బయట అతికిచ్చారు. దాంట్లో రెండో స్పీకర్లు ఉంటారు కదా, ఇలాగ రెండో స్పీకర్ నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది. అరే, ఈయనేం మాట్లాడతాడో వినాలి అనేసి. సో మొత్తానికి నేను ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి చాలామంది వచ్చారు. రమారమి ఒక 80-85 వేల మంది వచ్చి ఉంటారు. అప్పుడు 1,00,000 మంది వచ్చారని చెప్పారు. వచ్చారు, చాలామంది వచ్చారు. అప్పట్లో మనకి LED స్క్రీన్లు అలాంటివి లేవు కాబట్టి వెనక నుంచి చూస్తే స్పీకర్ కనబడతలా. వాక్యం అయితే విన్నాను, గొట్టాలు ఉపయోగించారు, విన్నాను. వాక్యం బాగానే మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు, కానీ చూడలేకపోయాను అన్నటువంటి బాధ ఉండిపోయింది. అయితే చివరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారు, రేపు పొద్దున యూత్ మీటింగ్ ఉంటుంది, ఈయన మాట్లాడతాడు అన్నారు. కాబట్టి రాత్రికి ఆగిపోయి పొద్దున్న యూత్ మీటింగ్కి చాలా ముందు వెళ్ళిపోయి ఫ్రంట్ రోలో కూర్చుందాం అనుకుంటే రెండో రోలో సీటు దొరికింది మనకి. ముందే వెళ్ళిపోయాం కాబట్టి ఆవిడ కూర్చున్నాం. ఆయన మాట్లాడి ఆయన చివరిలో వెళ్ళిపోతానికి ముందు ఆయన ఒక
టేబుల్ పెట్టుకున్నాడు ముందు. టేబుల్ మీద ఒక సూట్ కేసు తెచ్చుకున్నాడు. ఆయన సూట్ కేసు, ఆయన తను తెచ్చిన సామాన్లన్నీ సర్దుకుంటున్నాడు సూట్ కేసులో. జనాలంతా యూత్ మీటింగ్ అయింది, వెళ్ళిపోతున్నారు. మనం ఫ్రంట్ ఉన్నాం కదా, ముందుకు వచ్చేసాను. స్టేజ్ దగ్గరికి వచ్చి ఇలాగే స్టేజ్ ఉంది, కింద నుంచి ఆయన చూస్తున్నా దగ్గర నుంచి. నా కోరిక ఆయన దగ్గర నుంచి చూడాలని, చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత టేబుల్ ఉందని చెప్పాను కదా, చిన్నది పీట. ఆ పీట మీద ఒక రాయి ఉంది. ఆ రాయి ఆయనే తెచ్చాడు. ఆ రాయిని ఇలాగా తాకి వాసన చూసి ఇలా అనుకుంటున్నా. మీకు కొంచెం విచిత్రంగా ఉంటుంది. స్పీకర్ రాయింది తెచ్చాడు, ఈ రాయి ఎందుకు ఈడు ముట్టుకున్నాడు, దాని వాసన చూడటం ఏంటి, ఇలాంటి అనుమానాలు మీకు వస్తాయి. ఎందుకు వస్తాయి చెప్తాను. ఎందుకు వస్తాయంటే ఆ స్పీకర్ గారి పేరు జేమ్స్ ఇర్విన్. ఆయన పేరు జేమ్స్ ఇర్విన్. ఆయన చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా జీప్ నడిపించిన వ్యక్తి. చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా జీప్ నడిపించినటువంటి వ్యక్తి. అర్థమైందండి. ఆయన రాయి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు. మా అందరు చూపించి, ఇది చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాయి అన్నాడు ఆయన. అర్థమైందా? ఇప్పుడు మనకు తాకాలని ఉంటుందా లేదా? ఇప్పుడు ఆ రాయిని తాకితే నేను దేన్ని తాకినట్లు కదా. అందుకే చంద్రుడు ఎలా వాసన వస్తాడో చూశాను. మీకు అర్థమైంది కదండి. ఇది నేను చేసినటువంటి పని. ఆయన ఈ తతంగం అంతా చూసి హే కమ్ హియర్ అన్నాడు. అని అంటే అంత పెద్ద ఆయన పిలిస్తే మనకి ఎలా ఉంటుంది చూడండి, చాలా ఊరటం కొద్ది పైకి వెళ్ళిపోయాను స్టేజ్ మీదకి. వెళ్ళిపోతే ఏం పేరు నీదని అడిగాడు. అంటే నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ అన్న. ఏంటి అంత ఎక్సైట్ అయిపోతున్నావు అన్నాడు. అంటే అంత ఎందుకు హడావుడి చేస్తున్నావు అంటే, కాదు సార్ మీరు చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చినాడు, మరి హడావుడి ఉంటుంది కదా సార్, చంద్రుడి మీద తెచ్చిన రాయి అని నేను అలాగే చెప్పుకుంటూ ఉన్నా. మన దగ్గర అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు, ఉంటే సెల్ఫీ దిగి ఉండేవాడిని కదా, అది పరిస్థితి అన్నాడు. అలాగా అని అంటే ఆయన ఏమన్నాడంటే, బాబు ఎవరెస్ట్ శిఖరం మీద మొట్టమొదటిసారి ఎవరెక్కారు అన్నాడు. అంటే ఆయన ప్రశ్న అడిగినప్పుడు మనం జవాబు తెలిసింది చెప్తే హుషారుగా ఉంటుంది కదా. టెన్జింగ్ నార్వే అని అన్నా. మంచిది. ఆ తర్వాత ఎవరెస్ట్ శిఖరం ఎంతమంది ఎక్కారో తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, సగటున ప్రతి సంవత్సరం 500 మంది ఎక్కుతారు అన్నాడు. మనకి ఎవరి పేర్లు తెలియదు. నేను ఎందుకు చెప్తానంటే, నేను చంద్రుడి మీద జీపు నడిపించవచ్చా, కొంతకాలం అయిన తర్వాత ఎవడో తెలుసు దాని మీద రోడ్లు వేస్తారేమో, బోల్డ్ కార్లు తిరుగుతాయేమో, అప్పుడు ఎవడు మాట్లాడుకోరు అని అంటే నాకు కొంచెం నిరుత్సాహం అనిపిస్తే అప్పుడు ఏమన్నాడంటే, అలా కాదయ్యా, మానవుడు ఏదైనా కనుక్కుంటే, మానవుడు ఏదైనా చేస్తే దాని వెనకాల చేసేవాళ్ళు 100 మంది ఉంటారు కాబట్టి పెద్ద విషయం కాదు. కానీ నీకు విషయం చెప్తాను చూడండి. ఒక ఆయన ఒక రూట్లో వచ్చాడు, మళ్ళీ ఎవడు ఆ రూట్లో రాలా, ఇంకెవడు రాడు, ఆ రూట్ చాలా ప్రత్యేకం అన్నాడు. అది తెలుసుకో అన్నాడు. అని అంటే, సార్ అది ఏ రూట్ సార్ అన్నా. అంటే మానవుడు కింద నుంచి చంద్రుడి మీదకి వెళ్ళాడే, ఆ రూట్ మీద చాలామంది వెళ్ళారు. కానీ పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు వచ్చాడే, ఆ రూట్లో ఒకడే వచ్చాడు. మీకు అర్థమైంది కదండి. రూట్లో ఒకడే వచ్చాడు, ఒకడే. అది చాలా గొప్పది, దాని గురించి తెలుసుకోవాలన్న. అని అంటే తప్పకుండా సార్ అన్న. అది పాత విషయం కదా, యేసుప్రభు గురించి తెలుసుకోమన్నాడు కొంచెం. ఆ తర్వాత ఏమన్నాడంటే, ఈ మీటింగ్కి రావాలని నీకు ఎప్పుడు తెలిసిందే అన్న. సార్ 4 రోజుల క్రితం తెలిసిందే అన్నా. 4 రోజుల క్రితం ఈ మీటింగు ఇక్కడ జరుగుద్ది, ఈ టైంలో ఉంటుంది, జేమ్స్ ఇర్విన్ వస్తాడు అని మీకు చెప్పాడు కదా. నేను మామూలు మనిషిని, ఆయన అన్నమాట. నేను మామూలు మనిషి ఈ ఊర్లో స్పీకర్గా వస్తాడంటే నీకు 4 రోజుల ముందు చెప్పాడు. నేనే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే మీ ఊరు వస్తే ఎంతమంది తెలుస్తుంది అన్నాడు. సార్ కనీసం 5-6 నెలల ముందు తెలుస్తుంది అన్న కదా. నేను మామూలు మనిషిని కాబట్టి 4 రోజుల ముందు తెలిసింది. నేనే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే 5-6 నెలల ముందు తెలుస్తుంది. మరి నేనే దేవుడిని అయితే ఎంతమంది తెలియాలా సార్? దేవుడైతే చాలా ముందు తెలియాలని కదా. దాన్నే ప్రవచనం అంటారు, దీన్ని పోస్టర్ అంటారు, దాన్ని ప్రవచనం అంటారు. ఆ ప్రవచనాన్ని బట్టి ఆయన ఎవరో మనకు తెలుసుద్ది. కాబట్టి ఇంటికెళ్ళి యెషయా గ్రంథం చదువు అన్నాడు. అంటే ఇంటికెళ్ళి యెషయా గ్రంథం చదివా.